హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా వర్షం ఇన్ఫర్మేషన్ నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. గత 5 రోజుల నుంచి వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయన్నమాట. అండ్ ఒక ఏరియాలో ఒక్కొక్క రోజు, ఒక ఏరియాలో కొన్ని రోజులు, సో ఆ విధంగా అనమాట. అండ్ నిన్న నైట్ వచ్చేసి అనంతపురం జిల్లాలో పెద్ద వర్షం అనే చెప్పొచ్చండి. నిన్న కొంచెం బిజీగా ఉండడం వలన ఈరోజు డే మొత్తంలో నేను ఏ వీడియోను షేర్ చేయలేదు, అంటే ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి అనేది. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అనంతపురం జిల్లాలో నిన్న నైట్ పడిన వర్షము ముందు రోజు 12వ తేదీ పడింది కదండి వర్షం, ఆ వర్షం లాగానే పెద్ద వర్షం అన్నమాట. అండ్ పంటల డ్యామేజ్ అయితే ఏమాత్రం లేదండి. ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు. కటింగ్ పడే స్టేజ్ ఉండే టమోటా తోటలు ఓవర్గా రెడ్ కలర్ అయి ఉంటే గనక సో కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి లేత తోటలు కాబట్టి కొంచెం ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా గంగంపల్లి, రామగిరి, మాదాపురం అండ్ నసనకోట ఆ ఏరియాలో వచ్చేసి చాలా పెద్ద వర్షం. అండ్ అలాగే రాళ్ళనంతపురము, అనంతపురము, ఆలమూరు, సో ఆ ఏరియాలో కూడా కనగంపల్లి, ముత్తుకుంట్ల, సో ఇక్కడంతా కూడా పెద్ద వర్షమే పడింది అని చెప్పొచ్చు. నిన్న నైట్ అంటే 17వ తేదీ నైట్ అండి. ఇక మిగతా ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ క్లారిటీతో అయితే నాకు తెలీదు, ఎందుకంటే ఫార్మర్స్ అన్న వాళ్ళు ఏ విలేజెస్ నేమ్స్ మెన్షన్ చేశారో అవి మాత్రమే నేను మీకు ఇస్తున్నాను. అండ్ మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి కోలార్ ఏరియా. వెహికల్ వెళ్తుంది కదండి, అంటే లోడ్స్ తీసుకొని. సో ఆ ఫార్మర్స్ అన్న వాళ్ళు, అంటే ఆ లోడింగ్ తీసుకెళ్ళే డ్రైవర్ అన్న ఇచ్చారు మనకు వచ్చేసి ఈ వీడియోస్. సో మీరైతే చూస్తున్నారండి, ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ పెద్ద వర్షాలనే చెప్పొచ్చు. సో అంతటా కూడా అంటే కోలార్, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కూడా ఎక్కువ వర్షాలనే చెప్తున్నాయి. అంటే వాతావరణం కూడా మనకి చెప్తోంది అనమాట. న్యూస్ ఛానల్స్లో కూడా వింటున్నాం కదండి, దాదాపుగా 10 రోజులు వర్షం అని చెప్పింది. సో ఆల్రెడీ 5 రోజులు 6 రోజులు అయితే గడిచింది. బట్ అయినప్పటికీ ఈ రోజు కూడా అనంతపురం జిల్లాలో వచ్చేసి నార్పల ఏరియా నుంచి వర్షం అనేది స్టార్ట్ అయిందండి. నేను మన ఛానల్ స్టేటస్లో ఆల్రెడీ స్టేటస్లో పెట్టాను కదా. సో నార్పల ఏరియా, పప్పూరు, సో ఇక్కడంతా కూడా వర్షం స్టార్ట్ అయింది. సో చూడాలి నైట్ ఏ విధంగా ఉంటుందో అనేసి, అంటే ఇంకా పెద్ద వర్షం అన్ని చోట్ల పడుతుందా లేదా అనేది. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీరున్న ప్లేసెస్లో టమాటో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ తర్వాత వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ నెంబర్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నానండి. సో ఈ నెంబర్కి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. అండ్ ఈరోజు ఈవినింగ్ వచ్చేసి ఒక వీడియో పోస్ట్ చేశానండి. చాలా భారీ మొత్తంలో, అంటే చాలా పంట నష్టం జరిగింది అనేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు గవర్నమెంట్కి విన్నవించుకున్నారనమాట. సో మాకు హెల్ప్ చేయండి, చాలా పంట నష్టం మాకు జరిగింది, పెద్ద వర్షం పడింది అని. సో ఆ వీడియోలో మనం చూసినట్లయితే కనుక ఎంత భారీ మొత్తంలో వర్షం పడింది అనేది మనం తెలుసుకున్నాము. అంటే వీడియోని చూస్తేనే తెలుస్తుంది కదండి వర్షం ఎంత పెద్ద వర్షము అనేసి. సో ఆ వీడియోలో అడ్రస్ అయితే చాలా కామెంట్స్ వచ్చాయండి. అడ్రస్ క్లారిటీగా లేదనమాట. ఫార్మర్స్ అన్న వాళ్ళు అయితే అడ్రస్ చెప్పారు. అండ్ ఏరియా అయితే నాకు తెలుసండి, విలేజ్ నేమ్ అనేది నాకు సరిగా అర్థం కాలేదు. ఏరియా వచ్చేసి పలమనేరు ఏరియాలో వర్షం అండి అది ఆ వీడియోలో. అండ్ చాలామంది అడ్రస్ ఎక్కడ అని చాలామంది అడుగుతున్నారు. అండ్ ఆ వీడియోలో వచ్చేసి అంటే చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళ పంట నష్టం జరిగిందనమాట. నీళ్లు నిలబడి అయ్యి ఆ వీడియోలో మీరు చూడకపోతే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. సో ఇదండి ఇన్ఫర్మేషన్. అండ్ అన్ని చోట్ల కూడా కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కూడా వర్షం ఎక్కువ మొత్తంలో భారీగానే పడుతున్నాయండి. పడే చోట ఎక్కువగానే పడుతున్నాయన్నమాట. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీరున్న ఏరియాలో వర్షాలు ఏ విధంగా పడుతున్నాయనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు మెన్షన్ చేయగలరు. అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు, ఇక్కడంతా కూడా ఎంత భారీ మొత్తంలో వర్షాలు పడుతున్నాయి, కంటిన్యూగా పడుతూనే ఉందండి. సో దాదాపుగా ఒక 20 నిమిషాలు అలా కంటిన్యూగా పడింది. అండ్ ఇంకా వీడియో తీయలేదు ఆ తర్వాతకి వచ్చేసి. సో ఇది ఇన్ఫర్మేషన్ అండి. ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.